अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center Niztash Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing and DTP Internet Center. Second batch admission started from 11th June 2024. For information contact 9440248412 or 7989917044. Admissions are open. महबूब नगर ज़िले कलेक्टर विजेंद्र और ज़िले SP जानकी धारूद की क़यादत में स्टेडियम ग्राउंड से तेलंगाना चौराहे तक मंशियात के इस्तेमाल और स्मगलिंग के ख़िलाफ़ आलमी दिन के मौके पर रैली का इनेकाद किया गया। इस मौके पर खिताब करते हुए ज़िले कलेक्टर विजेंद्र ने कहा कि मंशियात इंसानी ज़िंदगी के लिए सबसे ज़्यादा ख़तरनाक है, इससे ख़ानदानी निज़ाम तबाह होता है। उन्होंने इस बात पर अफसोस का इज़हार किया कि बच्चे नामालूम उम्र में मंशियात का इस्तेमाल करते हुए उनकी ज़िंदगियाँ बर्बाद कर रहे हैं। रियासती हुकूमत बच्चों के मुस्तकबिल के लिए करोड़ों रुपए खर्च कर रही है। तलबा वक्ती खुशी का शिकार ना हो। इस मौके पर खिताब करते हुए ज़िले SP जानकी ने कहा कि तेलंगाना पुलिस डिपार्टमेंट ने मंशियात के इस्तेमाल और स्मगलिंग को रोकने के लिए चौकसी को वसी किया है। नौजवान व तलबा अच्छी तालीम हासिल करना और अपने वालिदैन की ख्वाहिशात के मुताबिक ज़िंदगी में आगे बढ़ना चाहिए, वरना मंशियात के इस्तेमाल व फ़रोख्त करने पर पकड़े जाने पर वरना आपको जेल में ज़िंदगी गुजारनी पड़ेगी। इसीलिए दरख्वास्त है कि कोई भी नौजवान इस बात को यकीनी बनाए कि उनकी ज़िंदगी इन मंशियात से मुतासर ना हो और जिसको भी गांजे की फ़रोख्त के बारे में कोई मालूमात हो वो 100 पर कॉल कर सकता है या डिस्ट्रिक्ट कंट्रोल रूम नंबर 8712659360 या अपने करीबी पुलिस स्टेशन से रब्ता कर सकता है। एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, भास्कर रेड्डी, असिस्टेंट कमिश्नर एक्साइज जरीना बेगम, DWO व दीगर ओहदेदार भी मौजूद थे। మరి నేటి యువతనే మనకు భవిష్యత్తు. అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ కాలేజ్లో ఉన్న వాళ్ళు, స్కూల్స్ కావచ్చు, అందరూ కూడా యువత కిందకే వస్తారు. మీరందరూ కూడా మీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చక్కగా చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ యొక్క ఆశలు ఆశయాలకి అనుగుణంగా జీవితంలో ముందుకెళ్ళాలి. ఇందులో ఒక్కసారి ఈ మాయలో పడితే, ఒక్కసారి టేస్ట్ చూద్దాము అని అనుకుంటే జీవితం మొత్తం పోయినట్టే. ఆ ఒక్కసారితో ఆగిపోదు, అది అనేక సార్లు అవుతుంది. దాంతోపాటు మీ మీద కేసులు కూడా అవుతాయి. ఆ కేసుల్లో కూడా శిక్ష ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ కాదు, 10 సంవత్సరాలు లైఫ్ అంటే జీవితం మొత్తం జైల్లో ఉండే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకనే యువత ఎవ్వరు కూడా తమ జీవితాన్ని ఈ మాదక ద్రవ్యాలు వాడి నాశనం చేసుకోవద్దనేసి మహబూబ్ నగర్ పోలీస్ తరపున కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అంటే మొత్తం మిగతా రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో, మన దగ్గర కూడా ఇది మెల్లమెల్లగా అది చాప కింద నీరులాగా విస్తరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలని టార్గెట్ చేసుకోవడం, యువతని టార్గెట్ చేసుకోవడం, స్కూళ్ళలో, కాలేజీల్లో ఇలాంటి చోట్ల ఇది పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన SP గారు ఆల్రెడీ చెప్పారు, మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు, మంచి జీవితంలో స్థిరపడడం అనేది చాలా ముఖ్యం.
మీకు ఎక్కడైనా కూడా ఇట్లా మన స్కూల్స్లో మన కాలేజెస్లో ఇంకెక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అని తెలిస్తే మాత్రం ఇమ్మీడియట్గా పోలీసులకి సమాచారం ఇవ్వాలి. పక్క వాళ్ళే కదా, వాళ్ళెవరో చేస్తున్నారు కదా, మన ఫ్రెండ్సే కదా, అలాగా అనుకుంటే తర్వాత మనం కూడా దాని బాధలకి లోన్ కావాల్సి వస్తుంది. ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటే మొత్తం జీవితమే కోల్పోవాల్సి వస్తుంది, మొత్తం లైఫ్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి పిల్లలందరూ, యువతకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఇలాంటిది దీనికి లోన్ కావద్దు. ఎక్కడైనా మీకు సమాచారం ఉంటే మాత్రం వెంటనే పోలీసులకి చెప్పండి. అదేవిధంగా నేను మన జిల్లా విద్యాశాఖని, ముఖ్యంగా మన డిఓ గారిని, తర్వాత ఇంటర్మీడియట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ, తర్వాత అక్కడ పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు, మీ దగ్గర ఎక్కడైనా ఇలాంటి సమాచారం ఉంటే దాన్ని అస్సలు ఉపేక్షించద్దు. తర్వాత పిల్లలు ఎక్కడైనా ఇవి తీసుకుంటున్నారు అంటే వాళ్ళ లక్షణాల ప్రకారం మనకి తెలిసిపోతూ ఉంటుంది, ఏదో సంథింగ్ రాంగ్, ఏదో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా నేను ఎస్పీ గారిని కోరేది ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాల మీద చాలా క్లోజ్ మానిటరింగ్ పెట్టి మన మహబూబ్ నగర్ జిల్లాలోనే, ముఖ్యంగా మన మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కడా కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం లేకపోతే దాన్ని రవాణా చేస్తున్న వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।